ఉమ్మడి రాష్ట్ర చరిత్ర తీసుకోండి, ఏనాడైనా ఇంత సుదీర్ఘమైన చర్చలు జరిగినాయా? మీరు మాట్లాడుతున్నారు. మీకు చేసింది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. చాలా చిత్రం. నిన్నే అనుకుంటా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు సభికుల్ని, తమ్ముళ్ళు మీరు చెప్పండి, నేను ఎప్పుడైనా ఎవరైనా మోసం చేశానా అని. మరీ అంత డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తాం? మీరు మరీ డైరెక్ట్గా అడిగేస్తే మేము ఏం చెప్పాలి? నేను ఎప్పుడైనా ఎవరన్నా మోసం చేశానని చంద్రబాబు నాయుడు అంత డైరెక్ట్ అయిపోతే చెప్పేవాడు కూడా కంగారు పడిపోతారు కదా. పోనీ ఆ సభలో ఈయన అడిగితే ఒక్కడైనా లేదన్నా అని చెయ్యూపాడా? బాబు గారు తప్పు, మీరు ఎప్పుడు ఎవరైనా మోసం చేయలేదని ఒక్కడ అన్నాడా? పిన్ డ్రాప్ సైలెన్స్ సభ నేను చూసిన వీడియోలో. అసలు మన రాజకీయ ప్రస్థానమే ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు. నేను ఎవరైనా మోసం చేశానా అని అడిగితే పాపం ఆడు ఏం చెప్తాడు ఎదురుగుండా కూర్చుని? మేమేం చెప్తాం అంత డైరెక్ట్గా అడిగితే? మీరు మోసం చేశారా లేదా ప్రజలు గమనిస్తున్నారు. మీరిచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అని పండగ చేసుకుంటున్నారు కదా. మీరు ఇచ్చిన హామీలతో జనం పండగ చేసుకుంటున్నారని మీరు నమ్ముతున్నారు కదా. ఏ హామీ మీరు ఫుల్ఫిల్ చేశారని నేను ఎప్పుడన్నా మోసం చేశానా తమ్ముడు అని అడుగుతారు మీరు? ఒక్క హామీ, ఇదిగో నేను ఇచ్చిన సూపర్ 6లో పర్ఫెక్ట్గా అమలు చేస్తానని చెప్పగలుగుతారా? మళ్ళీ నిన్న ఆయన ఏమంటున్నాడంటే ఆడబిడ్డలందరికీ స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ఇచ్చాను, అయినా ఇక్కడ నా సభలో జనం మహిళలు తక్కువ మంది కనపడుతున్నారు ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఈయన ఉచితంగా బస్సు ఇచ్చినా చేతిలో డబ్బులు పెడతానన్నా సభలకి జనం రావట్లేదంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఉచిత బస్సు ఇస్తే జనం నీ దగ్గర రావాలి. మళ్ళీ అడుగుతాడు ఆయన, నేను ఇంతంత డబ్బు ఇస్తున్నాను పెన్షను, మళ్ళీ మీరు ఓటేస్తారా అని అడుగుతున్నాడు. అప్పుడే మీకు ఇంత డౌట్ వస్తే ఎలాగా? అన్నీ వదిలేశారు, గాలికి వదిలేసి, పరిపాలనని గాలికి వదిలేసి. కనీసం నేను అనుకున్నా, ఇదిగో ఇక్కడ రాజమండ్రి జనం చనిపోయారు పాలు తాగి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపాలిటీలో చనిపోయారు. అంతకుముందు మన ఏజెన్సీ ఏరియాలో కాశీబొగ్గ దగ్గర, కాశీబొగ్గ కాదు మన కురుపాం దగ్గర, కాశీబొగ్గలో వెంకటేశ్వర ఆలయం ఉంది, కురుపాం దగ్గర హాస్టల్లో ఆడబిడ్డలు చనిపోయారు, విద్యార్థినులు. అక్కడికి కానీ మీరు ఎవడన్నా ఒక్కళ్ళన్నా వెళ్ళి పరామర్శించారా? బాధ్యత లేదా మీకు? డ్యాన్సులు వేస్తున్నారు, ఏళ్ళు వేస్తున్నారు. ఇవా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? పరిపాలన ఏం జరుగుతుంది? అసలు నీళ్లు పాలే సరిగా అందించలేని ప్రభుత్వం మీరొచ్చి 2047కి అలా చేస్తాం ఇలా చేస్తాం. సచివాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యవస్థగా తీర్చిదిద్దితే నిన్న రాత్రి నా దగ్గరికి ఒక ఎంప్లాయీ ఒక ఆయన వచ్చారు. ఆయన చెప్తున్నారు వాళ్ళ పని ఏంటంటేనంట కుక్కలు లెక్కెట్టడం, పందులు లెక్కెట్టడం, జీతాలు ఇవ్వట్లేదంట. ఏంటంటే మీరు సర్వే సరిగా చేయలేదు కదా జీతాలు ఆపేశారు. అంటే వ్యవస్థల్ని కూడా సక్రమంగా పని చేయించలేని పరిస్థితి. కౌన్సిల్లో మీరు లడ్డు మీద చర్చ పెట్టండి, ఆ ఇందాపూర్ డైరీ మీద చర్చ పెట్టండి అని అడిగితే పెట్టడానికి ఎందుకు పారిపోతున్నారు మీరు? మీకున్న సమస్య ఏంటి చెప్పమని అడుగుతున్నాం మేము. మీకు ఎందుకింత భయంతో, ఎందుకింత బిక్కుబిక్కుమంటున్నారంటే, ఒక చర్చకి ప్రభుత్వం మేము రాలేము అని మీరు చెప్తున్నారంటే అర్థం ఏంటి? మీ చేతకానితనం, మీ వైఫల్యం, మీ అక్రమాలు, మీ కుట్రలు బయటకు వస్తాయనే కదా. ఇవాళ ఇంకొక చిత్రమైన డిస్కషన్ ఒకటి చూశాను నేను. ఏంటంటే
మన ఏదో హౌసింగ్ మీద డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్లో చెప్తారు భారతీయ సిమెంట్ నుంచి ఎక్కువ సిమెంట్ కొనేసారు అని చెప్తున్నారు. ఇది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఒక వార్తా అంశం. ఇదేదో సాక్షిలో వచ్చింది కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏదైతే పేదల గృహ నిర్మాణం ఉందో ఆ గృహ నిర్మాణానికి కానీ ప్రాజెక్టులకు కానీ సిమెంట్ ప్రొక్యూర్ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం సిమెంట్ కంపెనీలన్నింటినీ పిలిచి చర్చలు చెప్పారు. చర్చలు జరిపితే ఆ రోజుకి 380 రూపాయలు ఒక బస్తా అమ్ముతుంది సిమెంట్. అమ్ముతూ ఉంటే 235 రూపాయలకి బ్యాగ్ ఇవ్వాలి సిమెంటు అని చెప్పి కంపెనీలని ఒప్పించారు. 1,19,43,237 మెట్రిక్ టన్స్ ఈ రాష్ట్రంలో ఆ రోజుకి సిమెంట్ డిమాండ్ ఉంది. కాబట్టి ఆ డిమాండ్ మేరకు 235 రూపాయలకే కంపెనీస్ అన్ని ఇవ్వండి అని పిలిస్తే కొన్ని కంపెనీస్ మొరాయించినాయి, గిట్టుబాటు కాదన్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటే పోర్ట్లాండ్ పొజలానా సిమెంట్ అంటే పీపీసీ సిమెంట్ 50 కేజీల బస్తా 225 రూపాయలకి, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ 235 రూపాయలకి, పీపీసీ అండ్ ఓపీసీ ఫిక్స్ చేశారు. అప్పటికి మార్కెట్లో 50 కేజీల బస్తా 380 రూపాయలు అమ్ముతుంది. ఇది 2015-16 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి 2019-20 ఆయన అధికారం దిగిపోయే నాటికి ఉన్న సిమెంట్ ధర కన్నా చాలా తక్కువ ధర, చాలా కనిష్ట ధర. ఈ ధరకి సిమెంట్ సప్లై చేస్తే భారతీయ సిమెంట్ అవ్వచ్చు లేదా అదర్ సిమెంట్ కంపెనీస్ అవ్వచ్చు. అందులో ప్రభుత్వానికి మంచి జరిగిందా చెడు జరిగిందా? కంపెనీలకి లాభాలు వచ్చినాయా లేకపోతే వాళ్ళకి వచ్చిన రేటుకో లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల ఇచ్చుంటారా? ఇవన్నీ వదిలేసి ఇగో భారతీయ సిమెంట్స్ దానికి ఏదో ఎంత సప్లై ఇచ్చేశారు. ఇప్పుడు హెరిటేజ్ చూస్తున్నాం కదా, నెయ్యి ఇందాపూర్ నెయ్యి. ఇప్పుడు ఇందాపూర్ సంబంధించి స్టార్ట్ అయింది కదా గొడవ నడుస్తుంది. 320 రూపాయలకి అంతవరకు అంతకుముందు సప్లై చేసింది ఇప్పుడు 680 రూపాయలకో 660 రూపాయలకో సప్లై చేస్తుంది కదా. అలా పెంచలేదు ఈ రేట్లు. ఆ రోజుకి ఉన్న ధరలు, అది కూడా ఎప్పటి ధరలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ధరల కన్నా తక్కువ ధరలకి సిమెంట్ సప్లై చేశారు. దాన్ని కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చిస్తున్నారు. చర్చించి ఏం చెప్తున్నారు? ఇందులో ఏదో జరిగిపోయిందన్న ఒక వాతావరణాన్ని, ఒక భ్రమని ప్రజల్లోకి, ఒక అబద్ధాన్ని మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, కనీసం ఒక్కరోజైనా ఒక్క విషయంలోనైనా నిజం చెప్పాలి అని మీరు అనుకోవట్లేదా? నిజం అనేది చెప్పకుండా ఏదో విధంగా బదనాం చేసుకుంటూ పాత ప్రభుత్వాన్ని మళ్ళీ మనం నడిపించేద్దామని ఏదైనా పాలసీ పెట్టుకున్నారా? మాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 6 నెలల పాటు కక్ష సాధింపులో, వేధింపులో, లేకపోతే అబద్ధాలో చెప్పి బతుకుతారు, రాజకీయాన్ని నడుపుతారు.